నమస్కారం గైస్. సో ఈ లెక్చర్లో మనం హెచ్టిఎంఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అన్నో చూడబోతున్నామండి. ఏ క్వశ్చన్స్ అడగచ్చు, మీరు ఇంటర్వ్యూకి వెళ్తే హెచ్టిఎంఎల్కి సంబంధించి ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని పాసిబుల్గా అడగచ్చో అవి చూస్తామండి. దాంతోపాటు నాకు 5 years ఎక్స్పీరియన్స్లో నన్ను ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అన్నది కూడా చూస్తామండి. ఓకే, సో హెచ్టిఎంఎల్ సిరీస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సిఎస్ఎస్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా హెచ్టిఎంఎల్ సిరీస్లో ఏమైనా మిస్ అయితే నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి, అందులో మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం అడగచ్చు పాసిబుల్గా అంటే వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అండి. ఓకే, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అని అడుగుతారండి. ఏంటండి హెచ్టిఎంఎల్ అంత సింపుల్గా అడుగుతారా అంటే ఎస్ అండి. ఎందుకు అడుగుతారు అంటే ఆన్సర్ హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, గుర్తుంచుకోండి, హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. హెచ్టిఎంఎల్ ఏంటండి అంటే హెచ్టిఎంఎల్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. ఓకే, ఏమంటారండి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండి. సో దాన్ని హెచ్టిఎంఎల్ అంటామండి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదా అండి ఇది అంటే కాదు. హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, మార్కప్ లాంగ్వేజ్. డిఫరెన్స్ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మార్కప్ లాంగ్వేజ్కి అని కూడా అడుగుతారు. ఓకే, దాని డిఫరెన్స్ ఏంటంటే మార్కప్ లాంగ్వేజ్లో మనం డేటాకి స్ట్రక్చర్ ఇస్తాం. డేటాకి స్ట్రక్చర్ ఇవ్వడం ఏంటి అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హాయ్ అని ఉంది. ఓకే, ఈ హాయ్ అన్న దాన్ని మనం మెనిపులేట్ చేయలేము, ఏమీ చేయలేము. ఓకే, జస్ట్ దానికి ఒక బోల్ట్ ఇచ్చుకోవడం అవ్వండి, ఒక స్ట్రక్చర్ ఇస్తామన్నమాట హాయ్ అన్నదానికి. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఏం చేస్తారంటే దాన్ని మెనిపులేట్ చేస్తారు. ఓకే, సో బేసిక్గా హెచ్టిఎంఎల్లో రాసే ప్రతిదీ మీకు మార్కప్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్లో రాసే జావా స్క్రిప్ట్, పైథన్, జావా, ఇంకా పిహెచ్పి ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. బట్ హెచ్టిఎంఎల్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి రిపీట్ చేస్తాను ఎవరికైనా అర్థం కాకపోతే. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నది మనం ఒక డేటా ఉంటే దానికి స్ట్రక్చర్ ఇవ్వడానికి వాడతామండి. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది ఆ స్ట్రక్చర్ ఏదైతే ఇచ్చామో దాన్ని మెనిపులేట్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్పిలో ఇప్పుడు బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి డేటాని రిట్రీవ్ చేసుకోవడం, ఈ ఫంక్షన్స్ ఏవైతే చేయగలుగుతున్నాయో అవి ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అవుతాయండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్స్. అది బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమని అడగచ్చు అంటే హెచ్టిఎంఎల్లో వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అడుగుతారండి. వాయిడ్ ఎలిమెంట్స్ మీరు నాకు చెప్పలేదండి, మీ సిరీస్ అన్నీ చూసాము, వాయిడ్ ఎలిమెంట్స్ అంటే మాకు మీరు చెప్పలేదండి అని అనద్దు. నేను చెప్పలేదు, యాక్చువల్లీ ఈ టర్మ్ వాడలేదు. యాక్చువల్లీ చెప్పాను, అలాగే చెప్పలేదు కూడా. ఏంటి చెప్పలేదు అంటే ఈ టర్మ్ అన్నది మీకు చెప్పలేదు. వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ మీరు చూశారు. దేనికైతే ఎండింగ్ ట్యాగ్ ఉండవో దాన్ని వాయిడ్ ఎలిమెంట్స్ అంటామండి. వాయిడ్ ట్యాగ్స్ ఆర్ వాయిడ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో ఏంటండి వాయిడ్ ఎలిమెంట్స్? ఇమేజ్ ట్యాగ్ ఉంది, దానికి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఎండింగ్ ట్యాగ్ ఉండవు అన్ని వాటికి వాయిడ్ ట్యాగ్స్ అంటాం. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి వాయిడ్, ఇంకా బిఆర్, హెచ్ఆర్ ఇలా మీరు చెప్పచ్చండి. వాయిడ్ ట్యాగ్స్ అన్నట్లకి ఎండింగ్ ట్యాగ్స్ ఉండవు. ఓకే, ద ఎలిమెంట్స్ విచ్ డజంట్ హ్యావ్, ఇంగ్లీష్లో చెప్తున్నానండి, ద ఎలిమెంట్స్ which doesn't have an ending tag are called void elements. Examples image tag, br tag, hr tag, ఇంకా ఇన్పుట్ ట్యాగ్, ఇంకా చాలా ఉన్నాయండి అలా. ఓకే, సో ఇవన్నీ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పాసిబుల్గా ఏం అడగచ్చు అంటే డివ్కి స్పాన్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి. ఆల్రెడీ ఇది డివ్ స్పాన్ లెక్చర్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ మీకు చిన్న సమరీలో వేస్తానండి. డివ్కి స్పాన్కి డిఫరెన్స్ ఏంటంటే డివ్ అన్నది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండి. ఓకే, డివ్ అన్నది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ వచ్చేసి మీకు ఇన్లైన్ ఎలిమెంట్ అండి. ఓకే, అప్పుడు మిమ్మల్ని ఏం క్వశ్చన్ రేస్ చేస్తారంటే ఓకే డివ్ అన్నది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పాన్ అన్నది ఇన్లైన్ ఎలిమెంట్ అంటున్నావు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఓకే బ్లాక్కి స్పాన్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి.
అంటే బ్లాక్ ఇన్లైన్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారండి. అలా అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే, నేను తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. ఓకే, బ్లాక్ అన్నది మనకి ఉన్న స్పేస్ అంతా తీసుకుంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం స్పేస్ ఆక్యుపై చేస్తే దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటాము. ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటామండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇదే టర్మినాలజీ ఇంగ్లీష్లో తీసుకెళ్దామండి. ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆర్ విచ్ ఎలిమెంట్స్ విచ్ టేక్ ద ఎంటైర్ స్పేస్ ఆర్ ఎంటైర్ విడ్త్. ఓకే, అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ టేక్ ద ఓన్లీ స్పేస్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు ఈ రెండింటికి డిఫరెన్స్. ఇంకా డీటెయిల్గా కావాలంటే నా బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ యొక్క లెక్చర్ చదవండి. ఓకే, సో 5th క్వశ్చన్ ఏం అడగచ్చు హెచ్టిఎంఎల్లో అంటే, సిమాంటిక్స్ అంటే ఏంటి? ఓకే, నేను ఆల్రెడీ ఇది సిమాంటిక్స్ అన్నది ఒక లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు నా వీడియోస్ చూస్తే అందులో ఉంటుంది, బట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమాంటిక్స్ అంటే ఎప్పుడైనా ఒక ట్యాగ్ మనకి అది ఏం చేస్తుందో మనం ఆ ట్యాగ్ని చూడంగానే ఓకే ఇది పాసిబుల్గా ఏం చేస్తుందో మనం చెప్పగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉందండి, టేబుల్ ట్యాగ్ చూడంగానే ఓకే ఇది టేబుల్ క్రియేట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. సో అలాగా మనం చూడంగానే ఆ ట్యాగ్ ఏం చేస్తుందో మనం చెప్పగలిగితే దాన్ని సిమెటిక్ ట్యాగ్స్ అంటామండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నాన్ సిమెటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతారండి. నాన్ సిమెటిక్ ట్యాగ్స్ అంటే మనం ఎప్పుడైనా ఒక ట్యాగ్ని చదివినప్పుడు ఆ ట్యాగ్ ఏం చేస్తుంది అన్నది మనకి తెలియకపోతే అప్పుడు దాన్ని నాన్ సిమెటిక్ ట్యాగ్ అంటారండి. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ సిమెటిక్ ట్యాగ్ ఏంటంటే, నాన్ సిమెటిక్ ట్యాగ్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ div h1 p ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే ఇంగ్లీష్లో చెప్తానండి. ఓకే, ఏ సిమెటిక్ ట్యాగ్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ టు బోత్ బ్రౌజర్ అండ్ ద డెవలపర్ అండి. మీనింగ్ అంటే టేబుల్ అన్నదాన్ని మనకు తెలుస్తుంది, అది దాని మీనింగ్ ఏంటి, టేబుల్ క్రియేట్ చేయడం. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఎందుకు వాడతాము అని అడుగుతారండి. మనం ప్రతి డాక్యుమెంట్లో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది వాడాం. ఎందుకు వాడతాం మనం అసలు డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అన్నది అడుగుతారు. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ మనం ఎందుకు వాడతామంటే, HTML5 వాడుతున్నాం మనం, HTML5 అన్నది మనం వాడుతున్నాము అన్నది చెప్పడానికి బ్రౌజర్కి. ఓకే, బ్రౌజర్కి మనం HTML5 వాడుతున్నాము అని బ్రౌజర్ కానీ వేరే డెవలపర్స్కి కానీ చెప్పడానికి మనం ఇదే డాక్ టైప్ HTML అన్నది వాడతామండి. సో ఇదే నేను మీకు ఇంగ్లీష్లో చెప్తానండి. డిక్లేర్ HTML5 టు అ బ్రౌజర్ ఆర్ అదర్ డెవలపర్స్ వి యూజ్ డాక్ టైప్ HTML. అంటే డిక్లేర్ అంటే మనం చెప్తున్నామండి, డాక్ టైప్ HTML అన్నది మనం HTML5 వర్షన్ వాడుతున్నాము అని బ్రౌజర్కి కానీ లేదా అదర్ డెవలపర్స్కి కానీ చెప్పడానికి మనం డాక్ టైప్ HTML వాడతాము అని అంటున్నామండి. ఓకే, సో ఇంకా ఏం అడగచ్చు అంటే, ఇవి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అడిగే అవకాశం ఉంది. ఒకసారి మేము మళ్ళీ ఒకసారి చూసుకోండి, నేను మెల్లిగా స్క్రోల్ చేస్తాను, మీకు కావాలంటే పాజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి టేబుల్ ఎలా వాడతాము, కామెంట్స్ ఎలా ఇస్తాము, హౌ టు గివ్ కామెంట్స్ అండి. ఓకే, ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒక లెస్ దాన్ సింబల్ పెట్టి తర్వాత ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి 2 హైఫన్స్ పెట్టి క్లోజ్ చేయాలండి. సో ఇది వచ్చేసి కామెంట్స్ అండి, ఇందులో మధ్యలో మనం కామెంట్స్ రాస్తాం. ఓకే, నా కామెంట్ లెక్చర్కి వెళ్తే మీకు తెలుస్తుందండి ఇన్ డీటెయిల్గా. సో ఇంకా మీరు నా లెక్చర్ చూస్తే బేసిక్గా అర్థమవుతుందండి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది. ఓకే, ఇంకా హౌ టు డిక్లేర్ ఎ టేబుల్ అని అడగచ్చండి. ఓకే, హౌ టు డిక్లేర్ ఎ టేబుల్ అని అడగచ్చండి. సో దాన్ని మనం టేబుల్ ట్యాగ్తో వాడతామండి, ఇలా డిక్లేర్ చేస్తాము. అప్పుడు మిమ్మల్ని ఏం అడగచ్చు అంటే, టేబుల్లో ఉండే యొక్క ట్యాగ్స్ ఏంటి అని అడగచ్చండి. అప్పుడు ఏంటండి ఆ ట్యాగ్స్ వచ్చేసి, టేబుల్ హెడ్, ఇంకొకటి టేబుల్ డేటా, ఇంకొకటి టేబుల్ రో అండి. ఈ 3 టేబుల్లో ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ వాడతాము అని అడగచ్చండి. సో 9th క్వశ్చన్ వచ్చేసి,
లిస్ట్స్ ఎలా డిక్లేర్ చేస్తాం మనం హెచ్టిఎంఎల్లో అని అడగచ్చండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఆర్ దేర్ అని అడగచ్చండి. లేకపోతే డిక్లేర్ ఎలా చేస్తాము అంటే ఎలా రాస్తాము, డిక్లేర్ అంటే ఎలా ఇస్తాము అని. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్ని టైప్స్ ఉన్నాయండి, మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ టైప్ వచ్చేసి అందులో ఏం రాస్తాను, ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అండి. అన్ఆర్డర్డ్ లిస్ట్స్, దీన్ని మనం యుఎల్ ట్యాగ్తో రాస్తామండి ఇలా. ఓకే, దీనికి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయి, మీరు చూసుకోండి అది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బి ఆర్డర్డ్ లిస్ట్స్ అండి. ఓకే, దీన్ని ఓఎల్తో రాస్తామండి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్స్ అండి, దీన్ని డిఎల్తో రాస్తాం. ఓకే, ఇలాగ డిక్లరేషన్ వచ్చేసి దీంతో చేస్తాము. అన్నిటికీ ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయండి. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏం అడగచ్చు అంటే 10th క్వశ్చన్, వాట్ ఈజ్ అ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ అని అడగచ్చండి. మనకి డిక్లేర్ చేయడానికండి, దేన్ని డిక్లేర్ చేయడానికండి, ఒక డేటా ఉందండి హాయ్ అని, దాన్ని మనం ఫార్మాట్ చేయడానికి కానీ దాన్ని చేంజ్ చేయడానికి కానీ ఎలిమెంట్స్ అయితే వాడతాం కదండి. ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ ఏంటండి, డివ్ అన్నది ఒక ఎలిమెంట్ అండి, అవునా. వీటిని ఎలిమెంట్స్ అంటారండి. ఏదైతే మనకి లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో ఉంటాయో, ఓకే, ఇదంతా క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ కలిపి దాన్ని ఎలిమెంట్ అంటామండి. ట్యాగ్ అంటే ఏంటండి, ట్యాగ్ అంటే 2 ఉన్నాయండి, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ కలిపి మనం ట్యాగ్ అంటామండి. ఓకే, దీన్ని ట్యాగ్ అంటామండి. ఓకే, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాసిబుల్గా ఏం అడగచ్చు అంటే మోస్ట్లీ ఇవే ఉంటాయండి క్వశ్చన్స్, అంటే రిపీటెడ్గా అడిగేవి. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ రాయమని అడగచ్చండి. ఓకే, స్ట్రక్చర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, మనం హెచ్టిఎంఎల్తో ఓపెన్ చేస్తాము, ఆ తర్వాత హెడ్ రాస్తాము, తర్వాత మనం అన్నిటికీ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయండి, బాడీ రాస్తాము, ఆ తర్వాత ఇక్కడ బాడీ క్లోజ్ చేస్తాము, తర్వాత ఇక్కడ హెడ్ క్లోజ్ చేస్తాము, ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లోజ్ చేస్తాం. సో ఇవి వచ్చేసి నాకు తోచినంత వరకు ఇవి పాసిబుల్ క్వశ్చన్స్ అండి, అడిగే అంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడిగే పాసిబుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. నన్ను పర్సనల్గా ఏవి అడిగారు అంటే నేను బోల్డ్ చేస్తానండి. వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని నన్ను అడిగారండి. నేను దగ్గర ఒక 20 ఇంటర్వ్యూస్ దాకా అటెండ్ అయ్యానండి నా 5 years కెరియర్లో. నేను 20 ఇంటర్వ్యూస్లో నన్ను దగ్గర ఒక 10 ఇంటర్వ్యూస్లో నన్ను వాయిడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని అడిగారండి. ఓకే, అండ్ డివ్ అండ్ స్పాన్ అండి. ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో నన్ను డివ్ స్పాన్కి డిఫరెన్స్ ఏంటి అండ్ బ్లాక్ అండ్ ఇన్లైన్కి డిఫరెన్స్ ఏంటి అన్నది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇంటర్వ్యూస్లో నన్ను ఈ 2 అడిగారండి. ఓకే, అండ్ సిమెంటిక్స్ కూడా నన్ను చాలా ఇంటర్వ్యూలో అడిగారండి. ఈ సిమెంటిక్స్ అంటే ఏంటి అని దగ్గర ఒక 5-6 ఇంటర్వ్యూస్లో అడుగుంటారు. అండ్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ కూడా అడిగారండి. అండ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఈ యొక్క 5 క్వశ్చన్స్ వచ్చేసి నన్ను మోస్ట్గా అడిగిన క్వశ్చన్స్ అండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మిగతా వచ్చేసి కామన్గా అడిగే అవకాశం ఉందండి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెక్చర్ నేను సిఎస్ఎస్ స్టార్ట్ చేయబోతున్నానండి. సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ లెక్చర్ అయితే నేను లాంచ్ చేయబోతున్నాను. సో అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.